ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను ఇవాళ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చూస్తున్నాను అనమాట. నేనే క్యాలెండర్ తీసి జూన్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఏ పండగలు ఉన్నాయి అని చూస్తూ ఉంటే సరే చేసి చూద్దాము, ఇది పెడదాము, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అని చేస్తున్నాను. ఇంపార్టెంట్ డేట్స్ జూన్లో ఏంటి అంటే జూన్ 1 వచ్చేసి స్కందషష్ఠి అండి. స్కందషష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు. అండ్ అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి మహాశ్రేష్టమైన రోజు. ఈరోజు ఎటువంటి దోషాలు ఉన్నా, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నా, జాబ్ కానీ, పెళ్ళి కాలేదనే కానీ, పిల్లలు లేరు అనేవాళ్ళు కానీ, లేదు అనారోగ్యం, చర్మ వ్యాధులు కానీ, రాహుకేతు దోషాలు ఉన్నా కూడా స్కందషష్ఠి పూజ చేసుకున్న, స్కందషష్ఠి అనే కాదు, ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనటివి. సో మనం అప్పుడు జంట నాగులకి వెళ్ళి పాలు పోసి అభిషేకం చేసుకొని పసుపు కుంకుమ పెట్టి బెల్లం నువ్వులుండ చలివిడి పెట్టి తిరిగేసి వస్తే మనకు అన్నీ మంచిగా జరుగుతుంది. లైక్ ఇలా అంటే 16 వీక్స్ అలా మొక్కుంటారనమాట. సో అది అన్నమాట. అండ్ తర్వాత 5th వచ్చేసి దశపాపహర దశమి అండి. అండ్ ఇది యూజువల్లీ ఏంటంటే గంగా నది స్నానంతో ముడిపడి ఉంది. లైక్ ఏంటి అంటే జ్యేష్ఠ మాస శుక్ల పాడ్యమి నుంచి స్టార్ట్ అయ్యి దశపాపహర దశమి వరకు ఉన్న రోజుల్లో ప్రతిరోజు శివుడికి అభిషేకం పొద్దున్నే తలస్నానం చేసి మనము శివుడికి పార్వతికి 10 రకాల పూలతో, వీలైతే 10 రకాలు పూలతో, 10 రకాల పండ్లతో పూజ చేసి ప్రతిరోజు శివాలయం దర్శనం చేసుకొని ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మనం 10th డే అంటే లైక్ 10th డే అనేది దశపాపహర దశమి కింద వస్తుంది. ఆ రోజు నీళ్ళలో మునిగి వచ్చి సేమ్ ఇలానే దేవుడికి పూజ చేసుకొని చేస్తే మనకి ఏంటంటే అన్ని పాపాలు, మనం నోటితో చేసినవి, కళ్ళతో చేసినవి, మన బిహేవియర్తో చేసినవి, అన్ని పంచేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో చేసిన అన్ని కర్మలు నశిస్తాయి అనేది దీని సారాంశం అండి. 6th వచ్చేసి నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే లైక్ అది ఏకాదశి వ్రతం చేసుకుంటారు కదా, అది అన్నమాట. విష్ణుమూర్తికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు, ప్రతినిత్యం విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు చేసుకుంటారు అనమాట. ప్రతి నెలలో 2 పౌర్ణములు వస్తాయి, అలా చేసుకుంటారు. 2 ఏకాదశులు. తర్వాత 7th జూన్ వచ్చేసి రామలక్ష్మణ ద్వాదశి, దాన్నే వైష్ణవ మధ్వ ఏకాదశి అని కూడా అంటారు. 8వ తారీఖు వచ్చేసి ప్రదోష వ్రతం. ఇంకొకటి ఏంటిది, రోహిణి కార్తీ పూర్తి అయ్యి మృగశిర కార్తీ మొదలవుతుందన్నమాట. జూన్ 10వ తారీఖు వచ్చేసి గురుమౌఢ్యమి స్టార్ట్ అవుతుంది. గురుమౌఢ్యమి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 10th స్టార్ట్ అయ్యి జూలై 8th ఎండ్ అవుతుంది. గురుమౌఢ్యం అంటే ఇందులో ఇంకా ఏ శుభకార్యాలు చేసుకోరన్నమాట. సొంత ఇంటి పనులు కానీ, గృహప్రవేశం కానీ, వివాహ ముహూర్తాలు అవేమీ ఉండవు అన్నమాట. సో 11th జూన్ వచ్చేసి జ్యేష్ఠ పౌర్ణమి, చాలా విశిష్టమైన రోజు. అదే ఏరువాక పౌర్ణమి కూడా అదే రోజు వట సావిత్రి వ్రతం చేస్తారు. ఆడవాళ్ళందరూ సౌభాగ్యం కోసం చేసుకునేది ఇది. ఒకవేళ 10వ తారీఖు పౌర్ణమి రోజు కుదరకపోతే అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య అంటే జూన్ 25th రోజు కూడా చేసుకోవచ్చు. ఇది మధ్యలో కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూన్ 14th సంకటహర చతుర్థి అండి. సాటర్డే వచ్చింది. పౌర్ణమి అయ్యాక వచ్చే విద్యతో కూడిన చవితినే సంకటహర చతుర్థిగా చేసుకుంటాం అన్నమాట. అది మనము ప్రతి సంవత్సరం ప్రతి నెల చేసుకోవచ్చు అండి. ఇన్ని నెలలను చేసుకుంటారు. కొంతమంది ముడుపు కట్టుకుంటారు, కొంతమంది మామూలుగా చేసుకుంటారు. బట్ సంకటహర చతుర్థి చేసుకుంటే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇది సంకటహర చతుర్థి జూన్ 14th నుంచి చవితి ఉండి జూన్ 15th మార్నింగ్ 11:15 వరకు కూడా ఉంటుంది అనమాట. 14th రోజు చేసుకునే వాళ్ళు 15th రోజు మార్నింగ్ 11:15 లోపు కూడా చేసుకోవచ్చు. తర్వాత జూన్ 17th వచ్చేసి మధ్యాహ్నం 12:14 వరకు షష్ఠీ తిథి ఉందన్నమాట. ఆ రోజు జూన్ 1వ తారీఖు ఎవరైతే చేసుకోలేదో సుబ్రహ్మణ్య స్వామికి జూన్ 17th రోజు వెళ్ళి చేసుకోవచ్చు అండి. 21st వచ్చేసి జూన్ 21st వచ్చి యోగిని ఏకాదశి. ఇది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు. జూన్ 22nd వచ్చేసి వైష్ణవ మధ్వ ఏకాదశి అండ్ కూర్మ జయంతి కూడా అండి.
23rd మాస శివరాత్రి ప్రదోష వ్రతం ఉంది. 24th వస్తే కృష్ణాంగారక చతుర్దశి, అంటే చతుర్దశి మంగళవారం రోజు వచ్చింది అంటే దాన్ని కృష్ణాంగారక చతుర్దశి అంటారు. ఆ రోజు రోహిణి వ్రతం కూడా ఉంది. 25 అమావాస్య, దీన్నే గాండ్ల అమావాస్య అని కూడా అంటారు. అండ్ దీంతో జ్యేష్ఠమాసం పూర్తి అవుతుంది. 26th వచ్చేసి చంద్ర దర్శనం. అండ్ ఇంకా ఆ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి, అంటే ఆషాఢ మాసం మొదలు, అంటే గుప్త నవరాత్రులు అండి. వరాహి అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి. అమ్మవారి కటాక్షములు, కర్ణ కటాక్షములు మనందరికీ కావాలి అనుకుంటే ఆ రోజు ప్రతిరోజు అప్పటి నుంచి మొదలుకొని 9 రోజులు నిత్య పూజలాగైనా చేసుకోవచ్చు, అఖండం పెట్టుకొనైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. అమ్మవారిని ఉపాసన చేయడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అదే రోజు కూడా ఆరుద్ర నక్షత్రం కూడా ఉందండి. ఆరుద్ర నక్షత్రం శివుడికి ఇష్టమైనది, ఆయన జన్మ నక్షత్రంగానే చెప్తారు. ఆ రోజు సాయంత్రం అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. 27 వచ్చేసి పూరి జగన్నాథ రథయాత్ర ఉందండి. June 29 గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతాయి అండ్ July 20th ఎండ్ అవుతాయి. 30th వచ్చేసి స్కంద పంచమి, July 1st మళ్ళీ స్కంద షష్ఠి అండి. ఇవండి ఈ నెలలో ఉండేవి. ముఖ్యంగా చేసుకునేవి ఏంటి అంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళు వట సావిత్రి వ్రతం ఒకటి, సంకటహర చతుర్థి ఒకటి, ఏకాదశి వ్రతము, అమావాస్య, లక్ష్మీ పూజ, ఇవన్నీ చేసుకుంటామండి. అండ్ వీటి ప్రత్యేకమైన వీడియోలు మళ్ళీ చేస్తాను నేను. Thanks for watching this video అండి. Please like, share and subscribe. I wish you all a happy day. Thank you. Bye.